ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన హిందూ సాంప్రదాయంలో ఉగాదిని నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఉగాది పండుగ ఒకటి. ఈ సంవత్సరం మార్చి 30వ తేదీన ఆదివారం రోజు ఉగాది పండుగ వచ్చింది. విశ్వనామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. ఉగాది రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఉగాది రోజున చేసే కొన్ని పరిహారాలు పాటించడం, ప్రత్యేకమైన పూజా విధానం చేయడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు. ఉగాది పండుగ పూజా విధానం: ఏ సమయంలో ఇంట్లో పూజ చేసుకోవాలి, ఏ సమయంలో ఉగాది పచ్చడి తినాలి, ఉగాది రోజున ఖచ్చితంగా పాటించాల్సినటువంటి నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉగాది పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోవాలి. ఉగాది రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా కూడా డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేవారు ఉదయం 5 గంటల నుంచి 7:30 మధ్యలో ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ సమయంలో ఇంట్లో పూజ చేయలేని వారు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఇంట్లో పూజ చేసుకోవాలి. ఉగాది రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు కూడా తొలగిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. ఉగాది రోజున తప్పనిసరిగా మామిడి తోరణాలు కట్టుకోవాలి. విశేషంగా ఉగాది పండుగ రోజున ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి. ఎవరైతే ఇంట్లో పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని దేవుడికి నివేదించాలి. ఉగాది రోజున ఇంట్లో పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని దేవుడికి పూజించాలి. ఉగాది రోజున ఎర్ర గులాబీలతో దేవుణ్ణి పూజించండి. గులాబీ పూలతో ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇల్లంతా కూడా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఆవు నెయ్యిలో సమస్త దేవతలు కూడా కొలువై ఉంటారు కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు. ఉగాది పచ్చడిని తయారు చేసుకొని దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడి తినాలి. మరీ ముఖ్యంగా ఈ ఉగాది పండుగ రోజున మీ పూజ గదిలో స్వస్తిక్ గుర్తును వేయండి. ఉగాది రోజున ఇంట్లో స్వస్తిక్ గుర్తును వేసుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది. ఉగాది రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే విపరీతమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది. ఎరుపు రంగు శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే ఈ సంవత్సరం పొడవునా కూడా మీకు అదృష్టం కలిసి వస్తుంది. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో తమలపాకులు కూడా ఒకటి కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు తమలపాకులను తప్పనిసరిగా పూజలో పెట్టుకోవాలి. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు 5 తమలపాకులను పెట్టి ఇంట్లో పూజ చేసుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఆ తమలపాకులను మీ బీరువాలో పెట్టుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి డబ్బు కష్టాలు లేకుండా మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదం సులభంగా పొందాలనుకునేవారు ఉగాది రోజున తులసి మొక్కను పూజించండి. తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసిని పూజించిన వారికి ఈ సంవత్సరం అంతా కూడా తిన్నా తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది. విష్ణుదేవుడు రావి చెట్టులో కొలువై ఉంటాడు కాబట్టి ఈ ఉగాది పండుగ రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టుకు 5 ప్రదక్షిణలు చేసి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది.
మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఉగాది రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో 2 యాలకులు అలాగే 2 ఎర్రని పుష్పాలు వేసి స్నానం చేయండి. ఇక మీ జీవితంలో ఈ ఉగాది రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. ఉగాది రోజున సాయంత్రం సమయంలో ఏ ఇంటి ముందైతే 2 దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లలోకి ముక్కోటి దేవతలు కూడా అడుగు పెడతారు. మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. ఈ ఉగాది రోజున తప్పనిసరిగా మీ ఇంటికి ఉప్పును తెచ్చుకోండి. ఉగాది రోజున ఉప్పును కొంటే మీ ఇంటి ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది. ఇక ఈ సంవత్సరం అంతా కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది. అపారమైనటువంటి ధనయోగం కలుగుతుంది. కాబట్టి ఈ ఉగాది రోజున ఉప్పును కొని మీ పూజ గదిలో దేవుడు ముందు పెట్టి ఆ తర్వాత మీ వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభించడం చాలా మంచిది. కల్లుప్పును లక్ష్మీదేవి స్వరూపంతో పోలుస్తారు కాబట్టి ఉగాది పండుగ రోజున ఒక గుడ్డలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. తద్వారా లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలాగే ఉగాది పండుగ రోజున లక్ష్మీ గణపతి విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చి మీ పూజా మందిరంలో పెట్టుకుంటే ఈ కొత్త సంవత్సరంలో అన్ని శుభాలే జరుగుతాయి. మరీ ముఖ్యంగా ఈ ఉగాది రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోండి. ఉగాది రోజున దేవాలయాలకు వెళ్తే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది. లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించింది కాబట్టి దక్షిణావృత శంఖాలు కూడా సముద్రంలో ఉద్భవిస్తాయి. కాబట్టి శంఖాలను లక్ష్మీదేవికి సోదరులుగా చెప్తారు. అయితే ఈ ఉగాది పండుగ రోజున దక్షిణావృత శంఖాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు వస్తుంది. ముఖ్యంగా ఈ ఉగాది పండుగ రోజున బ్రాహ్మణుడు చెప్పే పంచాంగాన్ని తప్పనిసరిగా వినాలి. ఈ కొత్త సంవత్సరంలో మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటే మీ ఇంటి సంపద అనేది పెరుగుతుంది. ధన్యవాదములు. ఈ వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని చివరి వరకు చూస్తే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్